ఒక్కసారి పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళ జీవితం ఖతం అయిపోయినట్టే. మెయిన్గా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు ఫేస్ చేసే లైఫ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో అనేవి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. అనుక్షణం అడుగడుగునా వాళ్ళు పడే కష్టాలు బాధలు ఎలా ఉంటాయో, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలో అనేది క్లియర్గా చెప్పబోతున్నా. ఏ మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలా అని వీడియో కేవలం లేడీస్ కోసమే కాదు, వయసులో ఉన్న ప్రతి ఆడ మగ చూడాల్సిన వీడియో, తెలుసుకోవాల్సిన వీడియో. ఈ వీడియో కొంచెం పెద్దదిగా ఉంటుంది, ఎందుకంటే చాలా మంచి క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా కాబట్టి. గైస్, పెళ్లి కాకముందు మీరు ఎలా ఉన్నారో అనే విషయం పక్కన పెడితే, ఏం వర్క్ చేశారో అనే విషయం పక్కన పెడితే, ఒక్కసారి ఆడవాళ్ళ మెడలో తాలిబొట్టు పడగానే వాళ్ళ లైఫ్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. మెయిన్ గా ఇలా ఇన్స్టెంట్ గా లైఫ్ చేంజ్ అయిపోవడం వల్ల ప్రాబ్లమ్స్ లా కనిపిస్తుంటాయి. ఎందుకు ఇవి ప్రాబ్లమ్స్ లా కనిపిస్తాయి అంటే, పెళ్లి కాకముందు రోజు వరకు ఉండేలా ఉండదు పెళ్ళైన తర్వాత. అందుకే ప్రతి విషయం ప్రాబ్లం లా మారిపోతుంది. ఇక్కడ నేను ఇలా ఫీల్ అయ్యే వాళ్ళకి ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా. మీరు ఈ చేంజెస్ ని ప్రాబ్లమ్స్ లా కాకుండా ఛాలెంజెస్ లా తీసుకోండి. అలా చేయడం వల్ల ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేయగలం, ఎలా అయినా ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయగలరు, ఫేస్ చేయగలరు అనే కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా ఈ సిచ్యువేషన్స్ ని ప్రాబ్లమ్స్ లా చూస్తే కొంచెం ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం అసలు ఏంటి ఆ ప్రాబ్లమ్స్, పెళ్ళైన తర్వాత ప్రతి ఆడవాళ్ళు ఫేస్ చేయాల్సినవి అనేవి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం, నా అనుకున్న వాళ్ళని వదిలిపెట్టడం. ఇది 100% ప్రతి పెళ్ళైన ఆడవాళ్ళు ఫేస్ చేసే మొదటి పెయిన్ఫుల్ ప్రాబ్లం. ఎందుకంటే ఎవరి వల్ల అయితే మనం పుట్టామో, ఎవరితో అయితే 20 ఏళ్ళు లేదా 25 ఏళ్ళు జీవితం మొత్తం కలిసి బ్రతికేమో, వాళ్ళని వదిలిపెట్టి వేరే ఇంటికి వెళ్ళడం. నేను ఎవరి కోసం మాట్లాడుతున్నానో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అర్థమైతే ఆన్సర్ ఏటో కమెంట్ బాక్స్ లో చెప్పండి. ఎక్కడైతే ఊహ తెలియక ముందు నుంచి పెళ్లి వయసు వచ్చేదాకా పెరిగామో, వాళ్ళందరినీ వదిలేసి వాళ్ళతో గడిపిన మెమొరీస్ ని అన్నిటిని వదిలిపెట్టి ఒక కొత్త ప్లేస్ లో కొత్త మనుషులతో కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం అనేది, నిజంగా చెప్తున్నా, ప్రపంచంలో ఇది పెద్ద కష్టమైన పనుల్లో ఒకటి నా దృష్టిలో. తర్వాత కొత్త ఇంట్లో అడుగు పెట్టిన 2-3 గంటల్లోనే వాళ్ళ అమ్మ నాన్న గుర్తొచ్చి ఏడుస్తారు కూడా. చాలా మంది ఇలాగే చేస్తున్నారు. అలాగే నాన్న చూపించే ప్రేమ, చేసే గారాబం, అమ్మ చేతి ముద్ద, అమ్మతో గడిపే అమృతమైన సమయం, తమ్ముడితో ఉన్న బాండింగ్ లేదా అక్కతో చెల్లితో ఉండే బాండింగ్, వాళ్ళతో చీటికి మాటికి గొడవ పడ్డం, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం, తిట్టుకుంటూ ఉండడం, ఇవన్నీ ఇంకుండవు అని గుర్తుకొచ్చినప్పుడల్లా చాలా బాధ అనిపిస్తుంది. పెళ్ళైన కొత్తలో ఫుల్ గా ఎమోషనల్ అయిపోతారు. అలా అని ఏడ్చుకుంటూ రోజంతా కొత్త ఇంట్లో ఉండలేరు కదా. అందుకే బయటికి బాధపడకుండా లోపలే చాలా కుంగిపోతూ ఉంటారు. అండ్ అప్పుడప్పుడు తట్టుకోలేనంత బాధ కలిగినప్పుడు బాత్రూమ్ లోకి వెళ్లి ఆ 4 గోడల మధ్యన కూర్చొని ఏడుస్తుంటారు. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా వినండి. పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత అత్తగారు, మామగారు అండ్ హస్బెండ్ వాళ్ళ అందరూ కలిసి పెళ్లి వీడియోని టీవీలో వేసుకొని చూస్తుంటారు అనుకోండి. ఆ టైంలో ఒక్కసారి ఊహించుకోండి, హస్బెండ్ సైడ్ ఫ్యామిలీతో చూసేటప్పుడు ఆ పెళ్ళైన అమ్మాయికి వాళ్ళ ఫ్యామిలీ ఎంతగా గుర్తొస్తుందో అనేది, ఎంతగా తన ఫ్యామిలీని మిస్ అవుతుంది పర్టికులర్ గా ఆ టైంలో. అందుకే చాలా మంది ఆ సిచ్యువేషన్ లో నాకు కిచెన్ లో పని ఉంది, బట్టలు ఉతకాలి, వాష్రూమ్ కి వెళ్ళాలి అని చెప్పేసి సైడ్ అయిపోతుంటారు. బికాస్ వాళ్ళు అక్కడే ఉంటే బాధ కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేస్తారు కాబట్టి. అలా ఏడిస్తే ఆ కొత్త మనుషుల ముందు చాలా సెన్సిటివ్ అండ్ వీక్ మెంటాలిటీ పర్సన్ లా ఉండాల్సి వస్తుందని అలా సైడ్ అవుతారనమాట. ఇలా ఎవరికైనా మీ లైఫ్ లో జరిగింటే ఎస్ అని ఏ మాత్రం మోమాట పడకుండా కమెంట్ చేసేయండి. ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకున్నాం కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటో చెప్పనా. ఇలాంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలి అంటే, ప్రతి ఆడవాళ్ళు పెళ్ళైన వెంటనే అత్తగారింటికి వెళ్ళడం ఆచారం కాబట్టి ఆ సాంప్రదాయాన్ని యాక్సెప్ట్ చేయండి. ఐ నో మీ అందరూ అదే చేస్తున్నారు అని, బట్ మీరు ఎంత వీలైతే అంత తొందరగా సొంత ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టాలి. అత్తగారి ఇల్లే ఇప్పుడు నా సొంత ఇల్లు అనేది చాలా ఫాస్ట్ గా యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు ఫాస్ట్ గా అంటున్నాను అంటే, మీరెంత లేట్ చేస్తే మీ ఫేస్ లో కళ, ఆనందం, స్మైల్ అన్ని లేట్ గా వస్తుంది. ఒకసారి మీ అత్తగారి ఇల్లు వైపు నుంచి కూడా ఆలోచించండి. కొత్తగా పెళ్ళైన తర్వాత కోడలు ఆనందంతో సంతోషంగా మెట్టినింట్లో అడుగు పెట్టాలని ఎవరైనా సరే అనుకుంటారు. అలాగే కోడలు రాకతో ఇల్లు కలకలగా ఉండాలి, కలకలాడాలి అని అనుకుంటారు. బట్ అలాంటప్పుడు ఒకవేళ మీరు మూడీగా, బాధతో, నీరసంగా ఉంటే ఆ ఇంటికి మంచిది కాదు. మీ అత్తగారి ముందు కూడా గుడ్ ఇంప్రెషన్ ఉండదు. మేము ఆడవాళ్ళమి, మాకు సెంటిమెంట్స్ ఎక్కువ, మేము చాలా సెన్సిటివ్ అని అస్సలు అనుకోకండి. ఎందుకంటే నా దృష్టిలో ఆడవాళ్ళు మెంటలీ అండ్ ఫిజికలీ స్ట్రాంగ్, చాలా చాలా స్ట్రాంగ్. ప్రూఫ్ తో మాట్లాడుతున్నా. బికాస్ మా అమ్మ, మీ అమ్మ, అలాగే ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఈ ప్రాబ్లం ని ఫేస్ చేసి, ఈ ప్రాబ్లం తో పోరాడి గెలిచి ఉన్న చోట నించొని అక్కడే వాళ్ళ కొత్త లైఫ్ స్టార్ట్ చేసి మనకి
బిడ్డకి జన్మనిచ్చారు అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ గాయ్స్. అండ్ ప్రతి నెల భరించలేనంత నొప్పిని కూడా 3 రోజుల పాటు ఓర్చుకుంటారు ఆడవాళ్ళు, నవ్వుతూ కంట్రోల్ చేసుకుంటారు. అండ్ అలాగే ఆడవాళ్ళ కడుపులో ఇంకొక మనిషిని బ్రతికించగలరు అంటే అసలు చాలా గొప్ప కదా. ఒకసారి ప్రాక్టికల్ గా ఆలోచించండి. ఈ కాలంలో మొబైల్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది. దీని పుణ్యమా అని మీకు కుదిరినప్పుడల్లా మీ పేరెంట్స్ తో మీరు ఆడియో కాల్ మాట్లాడొచ్చు, అండ్ మీ పేరెంట్స్ తో మిస్ అవుతున్నట్టు అనిపిస్తే వీడియో కాల్ కూడా మాట్లాడొచ్చు. సో అందుకే ఉన్న ఫెసిలిటీస్ తో సర్దుకుపోతూ సంతోషంగా అత్తగారింట్లో ఆనందంగా ఉండండి. ఇదే సీన్ మన పేరెంట్స్ జనరేషన్ లో ఇమాజిన్ చేసుకుంటే రియల్ గా అది వీడియో కాల్ అండ్ ఆడియో కాల్ లాంటివి కూడా లేని కాలం అది. అయినా సరే వాళ్ళు సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేసి ఫైట్ చేసి గెలిచారు అంటే గ్రేట్ కదా. అందుకే జస్ట్ యాక్సెప్ట్ ద సిచ్యువేషన్. ప్రతి అమ్మాయికి ఇలాగే జరుగుతుంది అనే విషయం బలంగా నాటుకుపోవాలి మీ బ్రెయిన్ లో. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే కొత్త మనుషులతో కొత్త జీవితం. గైస్ చూడండి, 25 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు ఉంటుంది జీవితం. పుట్టిన ఇల్లు పెరిగిన ఇల్లు వదిలేసి అత్తగారింటికి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక అక్కడ మీకు తోడుగా కొత్త అమ్మ నాన్న దొరుకుతారు. అత్తయ్య ఈజ్ ఈక్వల్స్ టు అమ్మ అవుతుంది అండ్ మామయ్య ఈజ్ ఈక్వల్స్ టు నాన్న, ఇలా అన్నమాట. అండ్ ఇంకా చాలా మంది దొరుకుతారు, కొత్త బంధువులు. ఇలా చాలా బంధాలు ఏర్పడతాయి. కొంతమందికి పిన్ అవుతారు, అత్త అవుతారు, మరదలు అవుతారు, చెల్లి అవుతారు, వదిన అవుతారు, అక్క అవుతారు. ఇలా మీ చుట్టూ ఎన్నో కొత్త రిలేషన్స్ బిల్డ్ అవుతాయి. కాబట్టి మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో తొక్కలే నాతో ఎవరుంటే ఏంటి లేకపోతే ఏంటి అని లైట్ తీసుకోవచ్చు. బట్ అత్తగారింట్లో అలా జరగమన్నా జరగదు. అందరితో ప్రేమగా ఉండాలి అండ్ రిలేషన్ ని లాంగ్ టర్మ్ గా ఉంచుకోవాలి. ఎందుకు లాంగ్ టర్మ్ రిలేషన్ మెయింటైన్ చేయాలి అని మీకు అనిపించవచ్చు. ఇలా ఎందుకు ఉండాలంటే మీరు ఉండేది చేసేది ప్రతిదీ కూడా మీ హస్బెండ్ ఫ్యామిలీ యొక్క పరువు మీదే బేస్ అయి ఉంటుంది. పలానా ఇంటి కోడలు చూడు, పలానా మంచి పని చేసింది అని అంటారు. అదే ఏదైనా మిస్బిహేవ్ లేదా యాటిట్యూడ్ పనులు లాంటివి చేస్తే పలానా ఇంటి కోడలు చూడు గొప్ప గేరా అని అంటారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఈ కాలంలో లవ్ మ్యారేజెస్ చాలా ఎక్కువ కాబట్టి హస్బెండ్ కోసం అత్త మామ కోసం కాస్తో కోస్తో ఐడియా ఉంటే ఉంటుంది ఈ కాలం కోడలికి పెళ్లికి ముందు. అదే అరేంజ్ మ్యారేజ్ అయితే కొత్త రిలేషన్స్ తో పాటు లైఫ్ పార్ట్నర్ ని కూడా చక్కగా చూసుకోవాలి. ఎందుకంటే మీ ఊపిరి ఆగే వరకు మీతో తోడుగా ఉండేది, మీతో కలిసి కష్ట సుఖాల్లో నడిసేది మీ భర్త మాత్రమే. లవ్ మ్యారేజెస్ లో ఒకరినొకరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది, చాలా ఎక్కువే ఉంటుంది అనుకోండి. ఎందుకంటే ఈ జనరేషన్ లో లివ్ ఇన్ రిలేషన్స్, మీటప్స్, డేట్స్ ఇలా వీటన్నిటి వల్ల వీడియో కాల్, ఆడియో కాల్ ఇలాన్నిటి వల్ల పెళ్లి తర్వాత మాట్లాడుకోవాల్సినవి చేయాల్సినవి అన్ని పెళ్లికి ముందే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ స్టేజ్ లోనే అయిపోతున్నాయి. ఏమంటారు? తప్పు చెప్పానా? నేను చెప్పే తప్పు అనిపిస్తే కమెంట్ చేయండి. అదే అరేంజ్ మ్యారేజ్ సిచ్యువేషన్ లో ఎలా ఉంటుందో చెప్పనా? ఫస్ట్ సీన్ పెళ్లి చూపులు, సెకండ్ సీన్ జాబుల కోసం ఆస్తుల కోసం చూసుకోవడం, థర్డ్ సీన్ కట్నాలు కానుకల కోసం చూసుకోవడం, ఆ తర్వాత అంతా సెట్ అయింది అంటే ఎంగేజ్మెంట్, పెళ్లి, అంతే. ఇలాంటి సిచ్యువేషన్స్ లో కొత్తగా పెళ్లైన అమ్మాయికి గానీ అబ్బాయికి గానీ చాలా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటది. ఇష్టాలు తెలుసుకోవాలి, ఇష్టం లేనివి తెలుసుకోవాలి. ఇద్దరిది క్యారెక్టర్ గుడ్ అయినా బ్యాడ్ అయినా సర్ది చెప్పుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఇంకా చెప్పాలంటే అలవాట్ల కోసం ఫుల్ గా అండర్స్టాండింగ్ తో ఉండాలి ఒకరి మీద ఒకరు. బికాస్ ఏ మ్యారేజ్ లో అయినా ఇవి బయటికి కనిపించేవి కాదు, ఇన్నర్ ఫీలింగ్స్ అండ్ ఇన్నర్ కమ్యూనికేషన్స్ అన్నమాట. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అరేంజ్ మ్యారేజెస్ లో ఎన్ని డిఫికల్టీస్ ఉన్నాయి కదా కంపేర్ టు లవ్ మ్యారేజెస్, మరెందుకు అరేంజ్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళకన్నా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే ఎక్కువగా డివోర్స్ తీసుకొని విడిపోతున్నారు అని డౌట్ రావచ్చు మీకు. ఈ టాపిక్ చాలా పెద్దది అండ్ దీనికోసం మీకు డెడికేటెడ్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి, నేను మీకోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ తో వీడియో చేస్తా. ప్రెజెంట్ మీకు డౌట్ ని క్లియర్ చేయడం కోసం ఫుల్ హైలైట్ చిన్న పాయింట్స్ చెప్తా, క్లియర్ గా వినండి. ఫస్ట్ ది అన్రియలిస్టిక్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఒకరి మీద ఒకరు ఓవర్ గా ఎక్స్పెక్టేషన్ పెంచేసుకుంటారు లవ్ లో ఉన్నప్పుడు. సెకండ్ ది అట్రాక్టివ్ రిలేషన్ విల్ నాట్ కంటిన్యూ లాంగ్ టర్మ్. ఇదేంటంటే కలుసున్నంత సేపు నవ్వుకున్నంత సేపు బానే ఉంటుంది, అది ఎక్కువ కాలం సాగదని కూడా విషయం వీళ్ళు తెలుసుకుంటారు పెళ్ళైన తర్వాత. థర్డ్ ది పూర్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్స్, సమస్యలు వచ్చినప్పుడు తోడుగా నిలబడలేక విడిపోతుంటారు. ఫోర్త్ వన్ ఇండివిజువలిజం అండ్ కమిట్మెంట్, ఈగోస్ వచ్చేస్తాయి అనమాట. ఈగో వల్ల నేనే గొప్ప నేనే చెయ్యాలి అనుకుని వీటి వల్ల కూడా విడిపోతుంటారు. ఫిఫ్త్ వన్ ల్యాక్ ఆఫ్ ఫ్యామిలీ సపోర్ట్, ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఒకరి సైడ్ ఒకరు తీసుకోవడం గానీ ఫ్యామిలీలో వచ్చిన ఇబ్బందుల వల్ల గానీ కూడా విడిపోతుంటారు. సిక్స్త్ వన్ ఫైనాన్షియల్ స్ట్రెయిన్, ఇదేంటో అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా డబ్బు లేనప్పుడు ఒకలాగా ఉంటారు, బిహేవ్ చేస్తారు, నడుచుకుంటారు, ఖర్చు పెడుతుంటారు, వీటన్నిటి వల్ల కూడా విడిపోతారు. సెవెంత్ వన్ ఎమోషనల్ డిపెండెన్సీ, ఇది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకరి మీద ఒకరు ఓవర్ గా డిపెండ్ అయిపోయినా అంటే ఇంకా వాళ్ళే చూసుకోవాలి నేనేం చేయక్కర్లేదు అనుకోవడం లేదా అతిగా ప్రేమించడం, వీటి వల్ల కూడా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ విడిపోతుంటారు. ఎయిత్ వన్ ఎక్స్టర్నల్ స్ట్రెసర్స్, ఇదేంటంటే బయట వ్యవహారాలు ఏవైతే అంటే కొంతమందికి ఒకరు సరిపోరు,
విడిపోరు. ఎగ్జాంపుల్ స్ట్రైట్ గా చెప్తున్నా. సో కాబట్టి వీటి వల్ల కూడా కొన్ని ఎక్స్టర్నల్ స్ట్రెసర్స్ వల్ల విడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి ఈ కాలంలో. 9th వన్, ల్యాక్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్. గైస్, ప్రిపేర్ అయ్యి ఉండడం అవ్వకపోవడం అంటే ఏంటంటే, పెళ్లి చేసుకోవాలని అనుకున్నంత మాత్రాన పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకునే స్టాండర్డ్స్ ఉన్నాయా, అసలు ఏంటి అవతల వైపు మా ఇద్దరి మధ్యన రిలేషన్ ఎలా ఉంది అనేది అన్ని చూసుకొని చేసుకుంటారు. దీన్ని 9th పాయింట్ అన్నమాట. ఇవే డివోర్స్ తీసుకోవడానికి కారణాలు. ఇవి 100% ప్రతి లవ్ మ్యారేజ్ లో డివోర్స్ వరకు తీసుకెళ్లే సమస్యలు. మరి ఇవన్నీ అరేంజ్ మ్యారేజ్ లో ఉండవా అని మీరు అంటే, ఎస్ ఉంటాయని నేను అంటాను. బట్ పేరెంట్స్ చూసిన సంబంధం అనేది వాళ్ళు ఎంచి చేసిన పెళ్లి కాబట్టి వాళ్ళ కోసం అడ్జస్ట్ చేసుకుంటారు మీరు. లేదా డివోర్స్ కాకుండా పేరెంట్స్ మ్యానిపులేట్ అండ్ మోటివేట్ చేసి నిలబెడతారు. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇవి వస్తాయి, ఈ సమస్యలు ఉంటాయి. ఎందుకే విడిపోవాలనుకుంటున్నారు? నీకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదా? ఆ పర్సన్ కోసం సర్దుకోవాలి, ఆడవాళ్ళు సర్దుకుంటేనే నిలబడతాయి కాపురాలు అని ఇలా సర్ది చెప్పి మేనేజ్ చేస్తారు డివోర్స్ లాంటివి తీసుకోకుండా. గైస్, ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ అంటే ఎవరో తెలుసా? పెళ్లి తర్వాత నెలకి కొంత డబ్బు సంపాదించి పెట్టి నా ఇష్టం నా సంపాదన అంటూ ఉండేవాళ్ళు కాదు. పెళ్ళైన తర్వాత తన పేరెంట్స్ ని, అత్తయ్యని, మావయ్యని రూపంలో చూసుకొని వాళ్ళకి తోడుగా, హెల్ప్ఫుల్ గా, సపోర్టివ్ గా, ఉన్నంతలో ఆనందంగా ఉండి కుటుంబం మొత్తాన్ని ప్రేమతో సంతోషంగా చూసుకుంటూ ఇల్లుని స్వర్గంలా మార్చేస్తారు చూడండి. అలాంటి ఆడవాళ్ళని సక్సెస్ఫుల్ ఉమెన్ అని అంటారు. మార్క్ మై వర్డ్స్. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే, ఇరుగు పొరుగు వాళ్ళ కోసం కూడా అడ్జస్ట్ చేసుకోవడం. పెళ్ళైన తర్వాత ఇంటికి వచ్చే కోడల మీద అందరూ చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వలేక చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. ఎలా అంటే, అత్తగారి ఇంట్లో వాళ్ళతో మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండడం, ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా ప్రేమగా మంచిగా ఉండాలంటే చాలా కష్టం కదా. అలాగే దూరం చుట్టాలతో కూడా ప్రేమగా రెస్పాన్సిబుల్ గా ఉండాలి. కొన్ని చిన్న ఎక్స్పెక్టేషన్స్ లేదా డిసిప్లిన్ రూల్స్ ఉంటాయి అత్తగారింట్లో. ఎలా అంటే, రాత్రి పడుకునే ముందు కూడా ఫ్రెష్ అవ్వాలి, బ్రష్ చేయాలి, అండ్ ఉదయం తొందరగా లేచి స్నానం చేసి గుమ్మాల్లో ముగ్గులు వేయాలి, తులసి మొక్కకి పూజ చేయాలి. ఇంట్లో అందరూ లేచేసరికి టీ, కాఫీ ఇచ్చి ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారు చాలా మంది ఇంట్లో. ఫర్ సపోజ్ ఇలాంటి ఎక్స్పెక్టేషన్ కి మ్యాచ్ అవ్వకపోయినా లేదా వాళ్ళ డిసిప్లిన్ రూల్స్ కి మనం అలవాటు కాకపోయినా అప్పుడు అత్తగారింట్లో మీకు కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి, ఫేస్ చేయాల్సిందే అవి. గైస్, టు బీ ఫ్రాంక్, ప్రతి ఒక్కరింట్లో ఉంటాయి ఇష్యూస్. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, వాటన్నిటిని దాటుకుంటూ అడ్జస్ట్ అవుతూ ఓర్చుకుంటూ ముందుకి వెళ్ళాలి. సింపుల్ గా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి. అండ్ అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళ కోసమే కాకుండా ఇరుగు పొరుగు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కోసం కూడా బ్రతకాల్సి వస్తుంది. ఎలా అంటే, పెళ్ళయ్యాక సారీలోనే మాక్సిమం ఉండాలి, కొంతమంది ఇళ్లలో జీన్స్ వేసుకోకూడదని. కామెడీ ఏంటో తెలుసా? కొన్ని డ్రెస్సెస్ మీద చున్నీ అవసరం ఉండదు, బట్ మీ ఏరియాలో వాళ్ళ కోసం, మీ ఇంట్లో వాళ్ళ కోసం తప్పక చున్నీ వేసుకొని బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి చిన్న విషయాలు కూడా ఆడవాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నారు ఇప్పటికీ కూడా. ఇవన్నీ చిన్న ఛాలెంజెస్. వీటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేగాని నేను మోనార్క్ ని, నేను మా అమ్మ నాన్న మాట విన్ను ఇలా అనుకుంటూ నేనెందుకు వినాలి అని మొండిగా అనుకుంటూ బిహేవ్ చేయకూడదు. అసలు ఇంత అడ్జస్ట్మెంట్ ఎందుకు చేసుకోవాలి అనుకోకండి. ఇందాకల పాయింట్ లో చెప్పాను, గుర్తుందా? మీరు చేసే ప్రతిదీ మీ అత్తిల్లు అండ్ పుట్టిల్లు పరువు కోసం లింక్ అయి ఉంటుంది అని. ఒకసారి ఆలోచించండి. ఇదేమి హాస్టల్ లా కాదు, రూల్స్ నచ్చినట్టు బ్రేక్ చేయడానికి. అత్తగారి ఇల్లు అంటే మీ సొంత ఇల్లుతో సమానం. అందుకే నా ఇల్లు పరువుతో, రెస్పెక్ట్ తో సొసైటీలో తలెత్తుకొని ఉండాలి అని అనుకొని కొంచెం ఈ చిన్న వాటిని కూడా ఛాలెంజెస్ లా తీసుకొని ఓవర్కమ్ చేసి సంతోషంతో ముందుకు వెళ్ళండి. నేను చేయగలను, నా ఇంటి కోసం నేను చెయ్యాలి, చేసి తీరాలి అని అనుకోండి, ఖచ్చితంగా చేసి తీరుతారు, చేయగలుగుతారు. ఫోర్త్ ప్రాబ్లం ఏంటంటే, ఫుల్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ యువర్ షోల్డర్. మొత్తం బరువు బాధ్యతలన్నీ మీ భుజాల మీదకి వచ్చేస్తాయి ఒక్కసారిగా. పెళ్లికి ముందు అమ్మ గాని, నాన్న గాని, అక్క లేదా తమ్ముడు వీళ్ళందరూ చూసుకుంటారు మన పనులు, వాళ్ళ పనులు, ఇంటి బాధ్యతలన్నీ. బట్ పెళ్లి తర్వాత సొంత ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వలేం, అత్తయ్య మామయ్య మీద డిపెండ్ అవ్వలేం, హస్బెండ్ మీద పూర్తిగా డిపెండ్ అవ్వలేం. ప్రతి పని ఒకరే హ్యాండిల్ చేయాలి, అది కూడా మీరే చేయాలి. ఉదయం కొలాయిల నుంచి రాత్రి ఇల్లు తుడుచుకొని పడుకునే టైం వరకు, రెడీ అయ్యే వరకు అన్ని పనులు ఒక్కలే మీరే మేనేజ్ చేసుకోవాలి. ఇలా చూసుకోవడం, మెయింటైన్ చేయడం అనేది అంత ఈజీ పనేం కాదు. అండ్ ఇంట్లో పనులు మాత్రమే కాకుండా ఇంట్లో వాళ్ళ పనులు కూడా చేయాలి. వాళ్ళకి టాబ్లెట్స్ ఇవ్వడం, కాఫీ ఇవ్వడం, వాళ్ళకి కుకింగ్ చేయడం, బట్టలు వాష్ చేయడం, ఇలా మొత్తం హస్బెండ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని మేనేజ్ చేయాలి. ఇది జాయింట్ ఫ్యామిలీ హౌస్ లో అయినా సరే, పర్సనల్ సపరేట్ గా వేరు కాపురంలో ఉంటున్నా సరే పనులు మాత్రం సేమ్ ఉంటాయి. సపరేట్ ఫ్యామిలీ
ఫ్యామిలీ అయితే ఇంకొంచెం టఫ్ అయిపోతుంది కూడా, ఎందుకంటే హెల్ప్ చేయడానికి ఒక్క మనిషి కూడా ఉండరు. అండ్ ఒకవేళ మీకు నీరసంగా ఉన్నా, ఏమైనా రోగంతో ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే ఫుల్ ఇంట్లో పనులన్నీ మీరే చేయాలి. ఎలా ఓలా హస్బెండ్ వచ్చేసరికి అన్ని పనులు కంప్లీట్ చేయాలి. యాక్చువల్లీ ఇంటి పనులన్నీ అమ్మ వాళ్ళ ఇంట్లో పెళ్లి అవ్వక ముందు నేర్చుకొని వచ్చిన వాళ్ళైతే పర్వాలేదు, దే కెన్ హ్యాండిల్. అదే ఒకవేళ అలా స్టడీ కంప్లీట్ చేసి వేరే ఊరికి జాబ్ కోసం వెళ్ళి అక్కడ హాస్టల్లో ఉండే వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ ఉంటుంది ఈ లైఫ్ కి అడ్జస్ట్ అవ్వడం, ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడం. ఇలాంటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ నే తలుచుకొని బహుశా నేను పలానా పని నేర్చుకున్నా బాగున్ను అని బాధపడినా ఏం ఉపయోగం ఉండదు. అయిపోయిందేదో అయిపోయింది, వెనక్కి వెళ్లి జరిగిన దాన్ని మార్చలేము. ఇలా అనుకొని ఇప్పటి నుంచి పనులు ఎలా చేయాలో అనేది నేర్చుకుని టైం టు టైం కంప్లీట్ చేయడం అలవాటు చేసుకోండి. గైస్, ఫుల్ హార్ట్ఫుల్ గా ప్రేమతో ఏదైనా మన కోసమే, మన మంచి కోసమే అనుకుంటూ పనులు మొత్తం ఎలా చేయాలో నేర్చుకుని లైఫ్ కంటిన్యూ చేస్తే రేపు పొద్దున మీకు పుట్టబోయే పిల్లలకి మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసే అవసరం ఉండదు. ఏమంటారు? కరెక్టేనా నేను చెప్పింది? నా పని ఇది, నా బాధ్యత ఇది, నా కుటుంబం ఇది, దీనికోసం అని అనుకుంటూ ఏదైనా చేయండి, అంతా మంచిగానే జరుగుతుంది. ఇలా చేస్తే మా అత్తయ్యకి నచ్చదు, అలా చేస్తే మా మావయ్యకి నచ్చదు అని చెప్పి నెగిటివ్ మైండ్ సెట్ తో పని చేయదు. ఎందుకంటే నెగిటివ్ మైండ్ సెట్ విల్ నాట్ గివ్ యూ పాజిటివ్ రిజల్ట్స్. మీకు పలానా చేయడం రాకపోతే ఎలా చేయాలో వాళ్ళకి అడగండి, ఎలా చేస్తే నచ్చుతుందో అనేది అడగండి, తెలుసుకొని నేర్చుకొని చేయండి. ఇలా చేస్తే ప్రాబ్లమ్స్ రావా అని అంటే వస్తాయి, బట్ స్లోగా మీ పనితనం కోసం మామయ్య వాళ్ళకి, అత్తయ్య వాళ్ళకి అలవాటు అయిపోతుంది. హస్బెండ్ కి కూడా మీరు ఎంత క్యాపబిలిటీయో అనేది తెలిసిపోతుంది. అందరూ మీ పనికి అలవాటు అయిపోతారు. కొత్తలో మీరు ఏం చేసినా నచ్చదు, బట్ ఇలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచే కొద్దీ మీకోసం వాళ్ళకి అర్థమైపోయి మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు. ఇట్ టేక్స్ టైం, చాలా టైం పడుతుంది. ఈ మాట గుర్తుంచుకొని పని చేయండి చాలు. ఈ కాలంలో ఆడవాళ్ళు చాలా ఇంటెలిజెన్స్ అండ్ చాలా ఫాస్ట్ గా ఏదైనా నేర్చుకోగలరు. సో జస్ట్ బీ పాజిటివ్. అలా కాకుండా ముందు మా అత్తయ్య మామయ్య మారితేనే నేను మారుతాను, ఎవ తగ్గేదేలే అని పుష్పరాజ్ డైలాగులు కొట్టుకొని లైఫ్ నాశనం చేసుకోవద్దు. ఇలా బిహేవ్ చేస్తే లైఫ్ లో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. చాలా ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి. అసలు తగ్గితే తప్పేముంది? మీ ఇంట్లో వాళ్ళ ముందేగా మీరు తగ్గేది. ఒక విషయం బాగా గుర్తు పెట్టుకోండి, ముందుకి ఫాస్ట్ గా వెళ్లే బాణం కూడా రివర్స్ అవ్వేటప్పుడు కొంచెం వెనక్కి వెళ్తుంది, తగ్గుతుంది. అండ్ కొండల్లో గాని తుప్పల్లో గాని వెళ్ళాలి అంటే ముందు ఒంగోని వెళ్ళాలి. అలా ఒంగోను తగ్గను అని అంటే అప్పుడు అక్కడ ఉన్న పిచ్చి పిచ్చి ముళ్ళ మొక్కలు మిమ్మల్ని డ్యామేజ్ చేసేస్తాయి. వెళ్లే మార్గంలో మాత్రమే ఒంగుంటారు, తర్వాత రైట్ గానే ఉంటారు. గమ్యం చేరుకునే వరకే కష్టం, తర్వాత అంతా బానే ఉంటుంది. సో అలాగే పరిస్థితులు చక్కదిద్దుకునే వరకే తగ్గాలి, ఆ తర్వాత మొత్తం అంతా మీకు నచ్చినట్టుగానే ఉంటుంది. ఫిఫ్త్ ప్రాబ్లం ఏంటంటే అడుగు అడుక్కి రెస్ట్రిక్షన్స్ ఫేస్ చేయడం. ఏ పని చేయాలన్నా, ఏ ఫుడ్ తినాలన్నా సరే, ఏ చోటుకైనా వెళ్ళాలన్నా సరే అన్నిటికీ రెస్ట్రిక్షన్స్ లాంటివి చేస్తే చాలా ఇబ్బంది అనిపిస్తుంది కొత్తలో. అండ్ కంపేర్ టు బిఫోర్ మ్యారేజ్ అయితే మీకు ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు నచ్చింది ఆర్డర్ పెట్టుకొని తినేవాళ్ళు. అలాగే మూడు బాగాలేనప్పుడు కాసేపు బయటకు వెళ్లేవాళ్ళు, తెలిసిన ఫ్రెండ్స్ ని కలిసేవాళ్ళు. అలాంటిది పెళ్ళైన తర్వాత ఇంట్లో ఏం వంట వండాలో అనే దగ్గర నుంచి రాత్రి ఎప్పుడు పడుకోవాలో, ఉదయం ఎన్ని గంటలు లేగాలో అనే విషయం దాకా ప్రతి చిన్న విషయాన్ని, పెద్ద విషయాన్ని అన్నిటిని అత్తగారింట్లో పర్మిషన్ తీసుకొని వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తారు. ఇలా చెయ్యాలి కూడా, ఇలా ఉండాలి కూడా. మార్కెట్ కి వెళ్లి కాయగూరలు తేవాల్సినన్నా సరే, ఎప్పుడు వెళ్లాలో, ఏం తేవాలో, ఎన్ని కాయగూరలు తేవాలో అన్ని కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకునే చేయాలి. ఇలాంటివన్నీ ఫేస్ చేసే కొత్తలో చాలా భయంగా ఉంటుంది. ఇవన్నీ చూసి భయపడొద్దు. ఇలాంటివి కేవలం మీ లైఫ్ లోనే అవుతున్నట్టు ఫీల్ అవ్వడం మానేయండి ఫస్ట్. అండ్ ఆ తర్వాత ఇవన్నీ చెయ్యాలి, నేను ఇంటి కోడలుగా ఇది నా బాధ్యత అనుకుంటే ఓవర్ స్ట్రెస్ ఫీలింగ్ కలగకుండా నార్మల్ గా హ్యాండిల్ చేయగలుగుతారు. ఎంతైతే లైఫ్ హార్డ్ గా ఉంటుందో అప్పుడు వాటిని ఫేస్ చేస్తున్న మీరు అంత స్ట్రాంగ్ గా ఉండగలుగుతారు. అప్పుడు ఎంతైతే స్ట్రాంగ్ మైండ్ సెట్ పర్సన్ గా ఉండగలుగుతారో అప్పుడు లైఫ్ చాలా ఈజీగా అనిపిస్తుంది. నేను ఒప్పుకుంటున్నాను, చెప్పినంత ఈజీ ఏం కాదు చేయడానికి అని. బట్ ఇలాంటి హార్డెస్ట్ లైఫ్ నే మా పేరెంట్స్ అండ్ మీ పేరెంట్స్ అందరూ ఇవన్నీ ఫేస్ చేసే వచ్చారు. ఈ సిచ్యువేషన్స్ ని దాటుకోనే ముందుకు వచ్చారు. ఇవాళ మనలో ఆనందాన్ని చూసుకుంటున్నారు, మన గెలుపులో వాళ్ళ గెలుపుని చూసుకుంటున్నారు. అదే ఈ రెస్ట్రిక్షన్స్, ప్రాబ్లమ్స్ అన్ని మీ పేరెంట్స్ కి చెప్పి వాళ్ళని ఓవర్ గా భయపడేలా చేయడం, టెన్షన్ పడేలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి? జస్ట్ లైఫ్ హ్యాస్ టు బి మూవ్ ఆన్, ఇది మటుకు గుర్తు పెట్టుకోండి. అండ్ ఇలాంటి సాక్రిఫైసెస్ అండ్ అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా మీలోనే దాచుకోండి. కేవలం మీరు ఆనందంగా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ లేదా హ్యాపీ ఇన్సిడెంట్స్ మాత్రమే మీ పేరెంట్స్ తో పంచుకోండి. పెళ్ళైన ఆడవాళ్ళు చేసే అతి పెద్ద మిస్టేక్ ఇది. గుడ్ థింగ్స్ అన్ని దాచేసుకొని టఫెస్ట్ అండ్ హార్డెస్ట్ థింగ్స్ అన్ని పేరెంట్స్ తో షేర్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ కాలంలో కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు చేసే పెద్ద మిస్టేక్ ఇది. దీని వల్ల ఏం లాభం? మీరు
ఎక్కడి నుంచి బాధపడతారు? మీ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో నుంచి బాధపడతారు. అంతేగాని మార్పు అయితే ఏముండదు లైఫ్ లో. అందుకే పెద్దలు ఒక మాట అంటుంటారు, ఎక్కడ విషయాలు అక్కడ ఉంటేనే మంచిది అని. ఏమంటారు? నిజమేనా నేను చెప్పింది? ఇలా నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పడం మీకు నచ్చకపోతే ఐఎమ్ సారీ, మిమ్మల్ని బాధ పెట్టుంటే. నెక్స్ట్ ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది క్లియర్ గా అర్థం చేసుకోండి. 6th ప్రాబ్లం, సొంత లైఫ్ ని కన్న కలల్ని వదులుకోవడం. సొంత లైఫ్ ని వదులుకోవడం మొదలయ్యేది ఎలాగో చెప్పనా? ఫస్ట్ మీకు ఇష్టమైన సొంత మనుషుల్ని వదిలిపెట్టి దూరం అయిపోవడం. సెకండ్, మీరు ఎంత ఇష్టంగా తినే ఫుడ్ అయినా డైట్ అయినా వాటిని కోల్పోతారు. థర్డ్, మీకు నచ్చినప్పుడు పడుకొని నచ్చినప్పుడు లేచే ఫ్రీడమ్ కోల్పోతారు. ఫోర్త్, మీతో చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న ఫ్రెండ్స్ ని, కొన్ని దూరపు చుట్టాలని స్లోగా కోల్పోతారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో సాక్రిఫైసెస్ చేస్తారు, చెయ్యాలి కూడా. ఇవి ఎందుకు అని అంటే 1% కూడా అత్తగారింట్లో మనకు నచ్చినట్టుగా ఉండదు. మాక్సిమం సెల్ఫ్ లివింగ్ నేచర్ ని సాక్రిఫైస్ చేసుకోవాల్సి ఉంటుంది. పెళ్లి కాకముందు అమ్మాయిలు ఎన్నో కలలు కంటుంటారు, ఈ జాబ్ చేయాలి, అమ్మ వాళ్ళని ఇలా చూసుకోవాలి, అలా చూసుకోవాలి అని. కానీ అనుకున్నట్టు అన్ని జరిగిపోతే లైఫ్ ఎందుకు ఇంత కష్టంగా మారుతుంది ప్రతి ఒక్కరికి. డబ్బు ఉన్న వాళ్ళకి ఉన్న కష్టాలు, లేని వాళ్ళకి లేని కష్టాలు. అలాగే మనకు నచ్చినట్టుగా ఉండదు, మనం క్రియేట్ చేసుకోవాలి నచ్చినట్టుగా. ట్రై చేద్దాం, అవ్వకపోయినా సరే ఎలాగోలా ఉండాలి, అంతేగాని వాళ్ళని హామ్ చేసి మనం హామ్ చేసుకోకూడదు. ఇంకా చెప్పాలంటే ఇవన్నీ చిరునవ్వుతో, ఇష్టం లేకపోయినా సరే సంతోషంగా చేయడమే, ఇంకే చాయిస్ కూడా మిగలలేదు మనకి. బట్ ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది, ఏం లాభం అని అసలు అనుకోవద్దు. బికాస్ ఒక ఇంట్లో నుంచి ఇంకొక ఇంట్లోకి వచ్చేది మీరు, ఒక లైఫ్ స్టైల్ లో నుంచి ఇంకో లైఫ్ స్టైల్ లోకి వచ్చేది మీరు. కాబట్టి గొడుగులాగా మీ లైఫ్ ని రెడీ చేసుకోండి. ఎందుకు గొడుగుతో కంపేర్ చేశానంటే, మండే ఎండలో నీడని ఇచ్చి సేఫ్ గా ఉంచేది గొడుగు, అలాగే కురిసే వర్షంలో మీ మీద చినుకు కూడా పడకుండా సేఫ్ గా ఉంచేది గొడుగే. చూసారా, వస్తువు ఒక్కటే బట్ 2 ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇవ్వగలిగింది. అలాగే మీరు కూడా ఇంతకు ముందు లైఫ్ కోసం ఆలోచిస్తూ ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ తో కంపేర్ చేస్తూ టెన్షన్ పడొద్దు. పెళ్ళైన తర్వాత మీరు ఏ ఇంట్లో అయితే అడుగు పెట్టి లోపలికి మీ హస్బెండ్ తో వెళ్తారో అదే మీ లైఫ్ టైం పర్మనెంట్ ప్లేస్. ఇంకా ఆధార్ కార్డు కూడా మార్చుకోవాల్సిందే. ఇక్కడ పెద్ద ఫన్నీ థింగ్ ఏంటో తెలుసా? ఎవరితో అయితే పెళ్లి కాకముందు వరకు కలిసి ఒకే ఇంట్లో పెరిగి పెద్ద అయ్యారో, ఆఖరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా సరే హస్బెండ్ పేరెంట్స్ వాళ్ళతో పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి. సింపుల్ గా చెప్పాలంటే మీ సొంత పుట్టిల్లుకి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. అప్పుడు అది చుట్టాలిల్లుగా అయిపోతుంది. చూసారా ఎంత చేంజ్ అవుతుందో పెళ్లి తర్వాత జీవితం. అందుకే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా, ఉమెన్స్ లైఫ్ ఈజ్ నాట్ ఈజీ. పెళ్లి కాకముందు అండ్ పెళ్లి అయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎప్పుడూ ఈజీగా ఉండదు. నా ఈ మాటకి మీరు అగ్రి అయితే #women అని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గైస్, సారీ టు సే దిస్, వీడియో చాలా అంటే చాలా లెంత్ ఎక్కువైపోతుంది. కాబట్టి ఎలా ఆడవాళ్ళు ఫ్యామిలీని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ ఎడ్యుకేషన్ లేదా గవర్నమెంట్ ఎగ్జామ్స్, జాబ్స్ ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చు అనేది మరొక వీడియోలో మీకు నేను చెప్తాను. అండ్ ఒకవేళ మీకు ఆ వీడియో అతి త్వరలో ఫాస్ట్ గా కావాలి అంటే నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. అప్పుడు నాకు మీ రెస్పాన్స్ అండ్ అర్జెన్సీ అండ్ సపోర్ట్ తో ఆ వీడియో ఫాస్ట్ గా అప్లోడ్ చేయడానికి 100% ట్రై చేస్తా. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఇలాంటి ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.